హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి రెసిపీతో వస్తున్నాను. చూసారు కదా, ఆలు, పచ్చిమిర్చి, టమాటో. ఇప్పటికి అర్థం ఉంటుంది, పావు బాజీ అండి. కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక పెద్ద 2 ఆనియన్స్ కోసి ఆయిల్ వేయించాలండి. వేయించి ఒక 3 టమాటాలు పేస్ట్ చేసి పెట్టాను, టమాటా ప్యూరీ. అవి వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలండి. తర్వాత కసూరి మెతి వేసానండి నేను. తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేసి అది కూడా ఆయిల్ పైకి తేలే వరకు వేగించాలండి. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇది చాలా ఇష్టంగా తినే, మన బయట పిల్లలు జంక్ ఫుడ్లా కొనుక్కొని తింటారు కదండి, అది మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో ఉన్న దాంతోనే దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఎవరెస్ట్ కంపెనీ వాళ్ళది నేను మసాలా వేసానండి, పావుబాజీ మసాలా. ఒక పెద్ద స్పూను వేసి వీటిని కొంచెం పొటాటో, ఇంకేమైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నా దగ్గర 2 ఉన్నాయి, పొటాటో, పీస్ ఉన్నాయి, బఠానీలు. ఈ 2 వేసి కలిపానండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నీళ్లు పోసి తగినన్ని కుక్కర్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేవరకు కుక్కర్ పెట్టానండి. చూసారు కదా, ఇది చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. మన ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. అందరూ ట్రై చేయండి పావు బాజీని. ఏమన్నా నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం ఉడకబెడితే నీళ్ళు అన్నీ ఉడికిపోతాయండి. బాగా ఉడికి మెత్తగా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కరివేపాకు వేసుకోవచ్చు. బాగా మ్యాష్ చేయాలండి. నేను పప్పు గుత్తితో చేశాను. అలా మ్యాష్ చేస్తే ఇంకా అంతేనండి, అయిపోయిందండి, బాజీ అయిపోయింది. ఇంకా పావు ఉంది కదా, పావు వేయించుకోవాలి. ఇది నెయ్యి ఒక 2 స్పూన్లు వేసానండి, టేస్ట్ కోసం అని చెప్పి. చాలా బాగుంటుందండి. బయట కొనుక్కుని తినేదానికంటే ఇంట్లో మనం చేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం మంచి నూనె, ఆయిల్ వాడతాం కాబట్టి. తర్వాత పావుని వేపిస్తున్నానండి, బ్రెడ్ని. చూసారు కదా, కొంచెం ఆయిల్ వేసి నెయ్యి వేసి దాని మీద కొంచెం కొత్తిమీర, కారం వేసానండి. వేసి వీటిని 2గా కట్ చేసి వేయించాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఒకసారి చేసి చూడండి, మీరు ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి ఏమేమో ఆయిల్ అవన్నీ వేసే బదులుగా మన ఇంట్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో సన్న కారబూందీ ఉంటే కూడా వేసుకోవచ్చు, ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, పక్కన కూడా పెట్టుకొని తినొచ్చు అండి. క్యారెట్, ఉల్లిపాయలు అట్లాంటివి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, పిల్లలకి చేసి పెట్టండి ఒకసారి. థ్యాంక్ యూ.